13 జిల్లాలు చేశారు, గుర్తుపెట్టుకోవాలా. మీరు ఇప్పుడు 3 జిల్లాలే చేశారు. ఈ 4వ జిల్లా ఏమి చేసినంత మాత్రం ఏం జరిగేది ఏమి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. 4 జిల్లాలు చేయాలి, 3 జిల్లాలు చేశారు కాబట్టి ఆదోని సంఘీభావంగా మైనార్టీ సోదరులు నిరాదీక్షలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆశ జిల్లా కావాలని చెప్పేసి ఉంది కాబట్టి రోజు రోజుకి ఈరోజు మద్దతు తెలుపుతా ఉన్నారు జిల్లా కావాలని చెప్పేసి ఉద్దేశంతో. ఏదన్నా ఈ మెసేజ్ చంద్రబాబు నాయుడు తెలుసు, అయినా ఇంతవరకు ఏం మాట్లాడలేకపోతా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇదే కాదు, ఎంతసేపు ఉన్న జిల్లా కావాలనేది కాకుండా మెడికల్ కాలేజ్ మీద దృష్టి పెట్టండి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇంపార్టెంట్. ఆ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే విద్యకి వైద్యకి ఎలాంటి సమస్య లేకుండా ఉంటాయని చెప్పేసి నిన్న చెప్పినా ఈరోజు చెప్తా ఉన్నాను. రోజు పాడిన పాట పాడినట్లే ఉంటుంది మాకంతా కూడా. ఎందుకంటే ఏదున్నా కూడా సాధించే విషయంలో ఆదోని ముందుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా జిల్లా కావాలని కోరుకుంది, ప్రజల కోరుకుంది కాబట్టి చేసేదానికి చంద్రబాబు నాయుడు చేతిలో, కూటమి చేతిలో ఉంది కాబట్టి చెయ్యాలని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఏదున్నా ఇంతమంది కుల మత భేదాలు లేకుండా కూడా నిరాశలో కూర్చోవడం జరుగుతుందని చెప్పేసి మనం అంతా చూస్తా ఉన్నాం. ఎందుకంటే అందరి కోరిక ఉంది కాబట్టి ఈరోజు ఈ శిబిరానికి అందరూ వచ్చి సంఘీభావం తెలుపుతూ తర్వాత వాళ్ళ రిలే నిరాదీక్ష కూర్చోవడం జరుగుతుందని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ప్రజల మద్దతు ఉంది, జిల్లా కావాలని పెద్ద కోరిక ఉంది. ఆ కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా పనిచేస్తా ఉండే విషయాన్ని కూడా అందరూ గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే జిల్లా అవసరం కాబట్టి, జిల్లా అయితే ఏదో మంచి జరుగుతుంది, అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి అందరూ కూడా దీనికి మద్దతు పలుకుతూ రోజు వాళ్ళే స్వతహాగా వచ్చి రిలే నిరాదీక్షలో కూర్చొని జరుగుతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతాం. అందుకే ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా కనువిప్పగలగాల. త్వరలోనే 3 జిల్లాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలు చేశారు, గుర్తుపెట్టుకోవాలా. మీరు ఇప్పుడు 3 జిల్లాలే చేశారు. ఈ 4వ జిల్లా ఏమి చేసినంత మాత్రం ఏం జరిగేది ఏమి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. 4 జిల్లాలు చేయాలి, 3 జిల్లాలు చేశారు కాబట్టి ఇంకో జిల్లా చేయాలని చెప్పేసి ప్రజల కోరిక తీర్చాలని చెప్పేసి గట్టిగా మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరం చేయకోకుండా ప్రభుత్వ పరంగా నడపాలనేది కూడా మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. దీనికి వీళ్ళు కూడా చెప్తా ఉన్నాను, ఒక్క జిల్లా కోసమే పోరాటం కాదు, ఇప్పుడు జరిగిండే దానికి కూడా మెడికల్ కాలేజ్ కూడా మద్దతు తెలపండి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీగా జిల్లా వచ్చే లోపలే మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఆ మెడికల్ కాలేజ్ కూడా మీరంతా కూడా సంఘీభావం తెలిపడానికి ఉండాలా. మీరు రిలే నిరాదీక్ష కూడా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మీకు కూడా చెప్పడం ఏమంటే మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా పేదోళ్ళు లేరా? వాళ్ళ అభిమానులంతా కూడా ఈరోజు రేపు కాలేజ్ వచ్చిందంటే ఎంబీబీఎస్ చదవరా, లేకపోతే వైద్యపరంగా కూడా వాళ్ళు చేయించుకోరా అనేది కూడా గమనించాలి. ఎందుకంటే జిల్లా ఎందుకు అవసరం అంటా ఉన్నామంటే ఈరోజు 100 కిలోమీటర్లు పోవాల. ఏ సమస్య వచ్చినా కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ అంత దూరం పోయి చాలా అవస్థలు పడేదాని కింద ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆదోని 30 కిలోమీటర్లు, చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గాలంతా కూడా 30 కిలోమీటర్లే. మంత్రాలయంకి 30 కిలోమీటర్లే, ఎమ్మిగనూరుకి 30 కిలోమీటర్లే, పత్తికొండకి 40 కిలోమీటర్లు, ఆలూరు 30 కిలోమీటర్లు. ఇవన్నీ దగ్గరలో ఉంటాయి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేస్తే సమస్యలు అనేది ఉండదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఉపాధి ఏదైనా వస్తుందేమో, ఇండస్ట్రీస్ ఏదైనా అవుతాయేమో చెప్పేసి ఆ ప్రజల కోరిక ఉంది. ఎందుకంటే గతంలో 2వ బాంబే అనే పరిస్థితి ఆదనుకున్నా ఆ 2వ బాంబే అనేది ఎక్కడికి పోయిందో కనపడటంలో ఇప్పుడు. అందుకే ఇండస్ట్రీస్ అన్ని బంద్ అయిపోయినాయి, జిన్నింగ్లు నడుస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలా, అన్ని రకాలుగా రావాలని చెప్పేసి, ఒక ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ లో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మనకి ఆదోని డెవలప్మెంట్ లో భాగంగా కనపడతా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో కూడా ఆదోనికి చేసింది ఏమీ లేదు. బైపాస్ రోడ్ రాజశేఖర డ్యాంలో చేసాం, జగన్మోహన్ రెడ్డి డ్యాంలో మళ్ళీ బైపాస్ రోడ్ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, ఏదున్నా కూడా ఉర్దూ కాలేజ్ కట్టించాం, రెసిడెన్షియల్ స్కూల్ కట్టించాం ఉర్దూ, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, రామ్జల బాగా చేసాం. అన్ని రకాలుగా ఏదైనా కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో అభివృద్ధి ఇది జరిగింది. కానీ ఆయన ఉన్నంత 14 ఏళ్ల పరిపాలన ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తామంటారు. ఇవన్నీ కూడా మంచివి కాదని చెప్పేసి దీని మీద ప్రతి వారం శ్రద్ధ పెట్టాలా, ప్రతి వారం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. జిల్లా ఎంత ఇంపార్టెంటో మెడికల్ కాలేజ్ కూడా అంతే ఇంపార్టెంట్ కూడా
గమనించాలా అందరూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు 2 విధాలుగా మాట్లాడాలా. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయరాదు, ప్రభుత్వ పరంగా నడపల్లా. దాంతో పాటు జిల్లా అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా కోరుతా ఉన్నాం. ఏదున్నా కూడా ఈ మెసేజ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పోతుంది. దాని ద్వారా ఆయన ప్రజల మద్దతు ఉందని తెలుసుకున్నా ఇప్పటికైనా జిల్లా చేయాలని చెప్పి నేను కోరుతాను. నమస్కారం. మర్చిపోయినాను, ఈ రిలే నిరాదీక్షకు కూడా మన కౌన్సిలర్ అందరి గురించి చెప్పి మాట చెప్పిన వాళ్ళకి జిల్లా కావాలని చెప్పేసి మున్సిపాలిటీలో తీర్మానం చేయండి అని చెప్పేసి చెప్పిన తర్వాత మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేశారు జిల్లా అవసరం అని చెప్పేసి. అది కూడా మా కౌన్సిలర్ అంతా కూడా ఈరోజు కౌన్సిల్లో ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మోయిల్లో చేసినా కూడా మీ మద్దతుగా తెలిపేదానికి విషయాన్ని కూడా వాళ్ళు 20 రోజులు కూడా మళ్ళీ ఇక్కడ రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి వారు కూడా ఆశపడతా ఉన్నారు జిల్లా కావాలని చెప్పేసి. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు యువకులు అందరూ మైనార్టీ సంబంధించిన పెద్దలు యువకులందరూ కూర్చోవడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ జిల్లా సాధనకు ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం. దీనికోసం లాస్ట్ 6 రోజు జిల్లా అనౌన్స్మెంట్ రోజే మా యువ నాయకులు లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. ఆయనకి మేము చెప్పే విధానంలో చెప్పాం, మనకి కంపల్సరీగా వస్తుందని చెప్పలే కానీ పరిశీలిస్తాం, లేట్ అయింది కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు. బాబు గారు, ఈ పరిస్థితి ఇట్లుంది. మా జిల్లాలో ఈ 5 నియోజకవర్గాలు, పశ్చిమాల 5 నియోజకవర్గాలు వెనుకబడినవి. మీరు జిల్లా అనౌన్స్ చేస్తే జీవితకాలంలో మేము గుర్తుపెట్టుకుంటారనే విషయం కానీ మేము లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీరందరూ కృషితోనా ప్రజలు ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి ఆశిస్తూ వీళ్ళందరికీ సంపూర్ణ సంఘీభావం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.